రాజీ ఆంటీ నువ్వా అమ్మాయి వచ్చేసావా? ఎక్కడికి వెళ్ళావు అమ్మాయి? ఒక రోజంతా కనపడలేదు. మీ నాన్న దగ్గరికి వెళ్ళావా ఏంటి? కాదాంటీ, మీ పని మీదే వెళ్ళాను. మీ పని మీదే వెళ్ళాను. నా పని మీద నేనేం చెప్పాను నీకు? అయినా అది కూడా ఒక రోజంతా చేసే పని. నేను నీకేం చెప్పాను? మీరు చెప్పినా చెప్పకపోయినా, నన్ను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, నేను మిమ్మల్ని, మీ కోరికను గుర్తు పెట్టుకుంటాను రాజీ ఆంటీ. దానికి ప్రాబ్లం వచ్చే విధంగా నా కళ్ళ ముందు ఏం జరిగినా ఊరుకోను. ఏం జరిగింది సామాన్య? ఆ సమంత సూర్యతో పిక్నిక్ కి వెళ్తున్నానని నా దగ్గర ధైర్యంగా చెప్పింది ఆంటీ. పిక్నిక్? అదేంటి? వాళ్ళు ఏదో ఆఫీస్ పని మీద వెళ్లారని చెల్లి చెప్పింది. అదే ఆంటీ నిజం. సమంత నాకు అబద్ధం చెప్పింది. అప్పుడు నాకు తెలియదు కదా. తెలుసుకోవడానికి వాళ్ళకి తెలియకుండానే నేను వాళ్ళతో పాటు వెళ్ళాను. వాళ్ళకి తెలియకుండా వాళ్ళతో పాటు నువ్వెలాగెళ్ళావమ్మాయి? డిక్కీలో దాక్కుని. డిక్కీలో దాక్కున్నావా? పట్టావా నువ్వు? కష్టపడ్డాను ఆంటీ. అయితే నువ్వు వెళ్ళినట్టు వాళ్ళకి తెలియదనమాట. ముందు తెలియలేదాంటీ, టైర్ పంక్చర్ అయ్యాక తెలిసింది. వెదో టైరు. అది కాదు బావా, నేను చెప్పేది విను. వినను. నువ్వు చెప్పింది అస్సలు విన్ను. నేను నీ శామ్ గా చెప్తున్నాను, నమ్ము బావా. ఆ విషయంలో నమ్మను. ఇక నీకెలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. ఆ ఫోటో అబద్ధమని, అక్కడున్న పరిస్థితి వేరని, ఫోటో వెనుకున్న కదా మీకు తెలిసింది కాదని మా డాడీ కూడా చెప్పారు. అవునా? మీ డాడీ చెప్పారా? చెప్పారు. మీ డాడీ చెప్పింది నిజమా? నిజం బావా, ఆ ఫోటో అబద్ధం. సరే, నువ్వంటున్నట్టు ఆ ఫోటో అబద్ధమే అనుకుందాం. ఓకే, కాసేపు అలానే అనుకుందాం. మీ డాడీ మా తాతని చంపటం అబద్ధం. ఫోరెన్సిక్ ల్యాబ్ వాళ్ళు ఆ ఫోటో నిజమని చెప్పటం కూడా అబద్ధం. అది ఓకే, అవన్నీ పక్కన పెడదాం. మీ డాడీ చెప్పిందే నిజమని నమ్ముదాం. ఆయన అబద్ధం చెప్పరు కదా, అంటే నిజమే చెప్తారు కదా. అయితే ఆయన చెప్పిన నిజాన్ని చెప్తాను విను. పెళ్లికి ముందు జరిగిన సంగీత్లో నీ ఫోన్కు కాల్ వచ్చింది. అనుకోకుండా ఆ కాల్ నేను లిఫ్ట్ చేశాను. ఆ ఫోన్ చేసింది ఎవరో తెలుసా? మీ డాడీ.